ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో బహుగనుడైన యేసుక్రీస్తునకు మహిమ. మీరు యేసు నామములో హృదయానందముతో నింపబడుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 104వ కీర్తన 34వ చరణం. నేను యెహోవా యందు సంతోషించెదను. యేసయ్య సన్నిధిని ప్రేమించి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము అనుభవిస్తూ ఈ విశ్వాసపు పరుగులో ఓపికతో యేసు వైపు చూచుచూ పరిగెడుతున్న ఆత్మీయులారా, మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తునందే సంతోషింపవలెను. మన సంతోషము యేసయ్యలోనే. నిజమే ప్రియులారా, లోక సంబంధమైన సంతోషం స్వల్పమైనది, అల్పమైనది. కొందరు డబ్బును బట్టి, వెండి బంగారములను బట్టి, మరికొందరు పదిలమైన గూడు పంచభక్ష పరమాణములను బట్టి, వెలగల వస్త్రములను బట్టి, ఇంకా కొందరు పదవులు, అధికారము, విందులు, వినోదాలు, సుఖభోగములను బట్టి ఇలా అల్పమైన క్షణభంగురమైన వాటి యందు సంతోషించుచున్నారు. ఈ లోకపు మత్తు కొంతమట్టుకు సంతోషమునిచ్చును, తర్వాత మరల దుఃఖమే, ఆయాసమే. భక్తుడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనపడెను. అవును, నిజమే కదా నా దేవుని ప్రియులారా. మన సంతోషము శాశ్వతుడైన యేసయ్య యందు. యేసయ్య మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము సంతోషించెదము. యేసయ్య నిమిత్తము జనులు మనలను హింసించి నిందించి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మనము ధన్యులము, సంతోషించెదము. ఎల్లప్పుడూ ప్రభువునందే సంతోషించెదము. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా యేసయ్యను కలిగి ఉన్నాను అనే సంతోషముతో బ్రతికే జీవితం చాలా విలువైనది. అట్టి వారమై యేసయ్యను బట్టి సంతోషించెదము. నిశ్చయముగా ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించును. నీ మనోభీష్టమును ఆయన సఫలము చెయ్యును. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొనును. సదాకాలం నిలుచు దీర్ఘాయువును నీకిచ్చును. గౌరవ ప్రభావములను నీకు ధరింపచేయును. నీవు ఆశీర్వాద కారుకునిగా నియమించబడెదవు. సర్వోన్నతుని కృపచేత కదలకుండా ఉండెదవు. ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద నడువచేయును. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, మన పితరులందరూ ఈ లోక సంతోషము కొరకు ప్రయాసపడక యేసయ్య అనుగ్రహించే సంతోషము కొరకు యేసయ్యను పొందుకున్నాము అనే సంతోషము ముందు ఈ లోకమిచ్చే సంతోషము అల్పమైనదిగా ఎంచి దేవుని చేత ఘనతని మెప్పును పొంది ఉన్నత స్థానములో నిలిచిది. మనము కూడా అట్టివారమై యేసయ్య యందు సంతోషించుచు బ్రతికెదము. నిశ్చయముగా ఆయన మనలని తన రాజ్యములో నిత్యము నిలిచి ఉన్నట్లు ఆయన కృప దయచేయును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం. భక్తుడు సెలవిచ్చినట్లుగా నేను యేసయ్య యందే సంతోషించెదను. అవును ప్రభువా, మేమందరము కూడా మీ యందే సంతోషించున్నట్లుగా, మీరు మిమ్మల్ని కలిగి ఉన్నామనే సంతోషముతో బ్రతుకున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకములో వేటి ద్వారా మేము సంతోషించబడినను అది అల్పమైనది, స్వల్పమైనది, అశాశ్వతమైనది అని గ్రహించిన వారమై శాశ్వతమైన రాజ్యము కొరకు శాశ్వతుడైన యేసయ్య మీలో మేము సంతోషించున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. మా సంతోషానికి కారణము మీరే, మా ఆనందానికి కారణము మీరే. మిమ్మల్ని కలిగి ఉన్నామనే సంతోషం, మీ ద్వారా పొందుకున్న విలువైన రక్షణను బట్టి, బాప్తిస్మమును బట్టి, ఆత్మాభిషేకమును బట్టి, ఆత్మవరములు, కృపావరములను బట్టి, విలువైన నీ సన్నిధిని బట్టి, విలువైన సంఘము సేవకులను బట్టి నిత్యము మేము సంతోషించున్నట్లుగా, నిత్య రాజ్యములో మీతో కూడా యుగయుగములు ఉన్నట్లుగా కృపదయించేయమని, అట్టి సంతోషభరితులమై ఈ లోకములో ముందు కొనసాగడానికి కృపదయించేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్.
నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్య యందే సంతోషించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.